జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు డిఎస్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని, పని గంటల్లో 10 గంటల విధానాన్ని తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా చేసే ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకోవాలంటే పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ బిల్లు ఆమోదించుకుని 2,50,000 నెలకు జీతం తీసుకుంటూ ఉన్నారని, వీళ్ళు చేసేది 5 ఏళ్లు, కానీ భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ పనిచేసే వారికి రోజుకి 178 రూపాయలు వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ రంగ సంస్థలనే ఒక్కటే ప్రైవేటీకరణ చేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ శ్రామికుల శ్రమను బడా కార్పొరేట్ సంస్థలకు ధారపోసే నిర్ణయాలను మార్చుకోకపోతే ప్రజలు తీవ్రమైన గుణపాఠం తెలియజేస్తారని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన 13 నెలల వ్యవధిలో విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతుంది. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల అర్ధరాత్రి సమయంలో కరెంటు పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు తయారీ ఛార్జీలు కూడా 1 సంవత్సర కాలం తర్వాత ప్రజలపైన భారం పడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు దళపతి బోర్డు పునరుద్ధరణ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరారు. అదేవిధంగా రిక్షా కార్మికులకు మోటార్ సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు కార్యదర్శి కె చిన్న, విజయశాంత వెంకటలక్ష్మి, ఆర్ బేబీ, పద్మావతి, రమాదేవి, జి వీరబాబు, కోనేటి రాజు, కె నాగేశ్వరరావు, ఓము గోవింద్, పి వీరబాబు, సూరిబాబు, తాతాజీ, చిరంజీవి, మోహనాచార్యులు, సత్యబాబు, మణి, నాగు, పి సత్యనారాయణ, చిన్న, బుల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. కాకినాడలో పోర్టు మూతపడింది, ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తంగా మూతపడింది. అన్ని రకాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ప్లాంటేషన్స్, ఐరన్ ఓర్ తగ్గటువంటి మైనింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మెలో దిగిపోయాయి. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. 1948లో తీసుకొచ్చిన కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు. అది ఇస్తేనే బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం 4,628 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అంటే 1948లో వచ్చిన చట్టంకి 4వ వంతు ఇస్తే సరిపోతుందని చెప్పి నరేంద్ర మోడీ తీర్మానం చేశారు. ఇంకో పక్కనంటే రోజుకి పన్నులు పెంచేస్తూ ఉంటారు. రాష్ట్రంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 100% మున్సిపల్ పన్నులు పెంచారు. కరెంటు ఛార్జీలు మళ్ళీ 3వ పెంచుతున్నారని చెప్పి ఈవేళ మీడియాలో స్మార్ట్ మీటర్లు బిగించిపోతూ ఉంటాయి. ఆదాయాలు పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. 4 లేబర్ కోడ్స్ ఆమోదం పొందినట్టు అమల్లోకి వచ్చినట్టయితే కార్మిక వర్గం అంతా బానిసలుగా బతకాలి. 8 గంటల పని 12 గంటల లేబర్ కానీ ఈ రోజున రోజుకి 850 రూపాయలు లేకపోతే కుటుంబం నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఒక మనిషికి లేబర్ కింద రోజుకి 178 రూపాయలు, అంటే నెలకు 4,500 చిల్లర రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఈ రోజున 3 లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ జీతాలు 5 సంవత్సరాలే ఉంటారు తప్ప ఈ రోజున అక్కడి నుంచి మీరు వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదే మేము అడుగుతూ ఉన్నాం,
ఈ రోజు 178 రూపాయలు ఏ విధంగా సరిపోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది. ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్లో కానీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ రోజున ముఖ్యంగా 2019లో బిల్డింగ్ బోర్డు వెల్ఫేర్ బోర్డు చట్టం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 2016లో. అదేంటంటే వెల్ఫేర్ బోర్డు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడితే 10 లక్షల రూపాయలు 1% సెస్ అంటే 10,000 రూపాయలు వెల్ఫేర్ బోర్డు జమ చేయాలి. ఆ వచ్చిన నిధుల నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పిల్లలకి పథకాలు అమలు చేసి ఆ నిధుల నుంచే వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ రోజున గత ప్రభుత్వం చూసుకుంటే 12-14 జీవో ఇష్యూ చేసి భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు విడుదల చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజున ఆ మాట మర్చారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. ఎవరికి లాభం చేకూర్చే స్మార్ట్ మీటర్లు బిగింతా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులకు కూడా 1958-55లో కూడా ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏదంటే మీడియా మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా కొన్ని సంక్షేమ పథకాలు విడుదల చేయాలి. అది కూడా క్యాన్సిల్ చేస్తూ ఆ జీవో కూడా ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నది కాబట్టి మీడియా మిత్రులు కూడా వ్యతిరేకం చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన కార్మికులకు ప్రధానికానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.